వాళ్ళు అఘోరా పూజలు చేసిన దేవుడు మాదిక్కే అంటూ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఏమంటున్నారు? వాళ్ళు అఘోరా పూజలనే చేయని, లేకపోతే ఇంకేదైనా చేయని. ఇది మహేష్ కుమార్ గౌడ్ మాటలకి కంటిన్యూషన్గా ఆయన అన్నాడు కదా, ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నారు అని చెప్పి అన్నాడు. ఆ క్షుద్ర పూజలు అనే వరకంటే అది తప్పైపోయింది కాబట్టి, లేదా అది బ్లాక్ మ్యాజిక్ కింద చేతబడి అంటే అది మరీ అంటే బాగలేదు, విమర్శలు వచ్చినాయి కాబట్టి ఇక దాన్ని కొంచెం కవర్ చేయడానికి మెల్లగా అఘోరా పూజలు చేసిన అని చెప్పి అంటా ఉన్నాడు. ఎల్నినో వచ్చినా రాష్ట్రంలో ఎల్లంపల్లి నిండింది, సమస్య లేకుండా దేవుడు వానలు కురిపించాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామంటూ ఊరించారు కానీ ఇవ్వలేదు, మేము ఇప్పుడు కోట్ల విలువ చేసే భూముల్లో ఇల్లు కడుతున్నాం, ఎక్కడ పనిచేసే వాళ్ళకి అక్కడే ఇంటిని కట్టిస్తున్నాం, ఆందోళన చెందొద్దు, 22A సమస్యలు పరిష్కరిస్తాం, ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ అంటూ ఇక్కడ మొత్తానికి ఇన్ఛార్జ్ మంత్రుల వైఫల్యం ఇది, సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే 21% ఓట్లు పోయే ప్రమాదం, ఇన్ఛార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ నిన్న కూకట్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ అంటే ఇళ్ల టవర్స్కి సంబంధించినటువంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు. ఇది వార్త. దీంట్లో నిన్న మనకు అర్థమైన కాడికి కొన్ని చూడాలి. నిన్న ఏమంటారంటే 10th క్లాస్ కూడా చదవని క్రికెటర్ సిరాజ్ను డిఎస్పీ చేసిన అని అడిగిండు. ఒకసారి చూడండి. మహమ్మద్ సిరాజుద్దీన్ जो अजहरुद्दीन साहब क्रिकेट इंडिया कैप्टन जो किया, उनका लेगेसी कंटिन्यूस में सिराजुद्दीन वर्ल्ड कप जिता के नाम रोशन किए, मगर वो 10वीं ने पढ़ा, नौकरी देना उतना आसान. 10वीं नहीं पढ़ा అంటుండు. అంటే 10వ తరగతి కూడా చదవలేదు అని. అది ఎంత అవమానకరం అంటే, ఎట్లా అంటే నీకు గతే లేకుండే నేను ఇచ్చిన, నీకంత సీనే లేకుండే నేను చేసిన అన్నట్టు అయిపోయింది. ఆయన దేశానికి కప్పు తీసుకొచ్చిండు. తమరేం తీసుకొచ్చారు? చిప్ప తీసుకొచ్చారు. మన రాష్ట్రానికి చిప్ప తెచ్చారు. ఆయన కప్పు తెస్తే నువ్వు చిప్ప తెచ్చినావు. చిప్ప తేవడం కాదు, చిప్ప లాగా తయారు చేసినావు. ఎట్లా? ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి మీదికెళ్ళి అడుక్కునే కాడికి తీసుకొచ్చినావు. మళ్ళా ఆయననట నేను డిఎస్పీని చేసిన. నువ్వు చేసేది ఏంది? కుర్చీ, అది కుర్చీ పవర్. అది నేను అంటే నీ మనసులో ఉండేనా? నువ్వు కావాలనుకున్నావా? నువ్వు కోరుకున్నావా? ఆయనకు అర్హత లేదా? ఇంతకుముందు ఎప్పుడు ఇయ్యలేదా అని చాలా మంది సోషల్ మీడియాలో సెటర్లు వేసారు. ఒకసారి చూడండి. आसान नहीं है, मगर कैबिनेट में ले जाकर पूरा रूल को हटा देके सिराजुद्दीन का डीएसपी పూరా రూల్స్ హటాకర్ దేకే అంటే మీకు కావాలనుకుంటే మొత్తం రూల్స్ పక్కన పెడతారనమాట. అంటే మీ కోసానికి మీరు చూపించుకోవడానికి, మీరు చెప్పడానికి ఏ రూల్స్ అయినా పక్కన జరుగుతాయి. అదే నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు, 5 లక్షల రూపాయలు ఇయ్యనీకి పేదోనికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద 5 లక్షలు ఇయ్యనీకి 500 కొర్రీలు పెట్టిరని చెప్పి నేను యాష్టపడ్డాడు ఆయన. అంటే ఈడ మరి ఆయన ఎవరు అంటే క్రికెటర్ కాబట్టి, ఆయనకిస్తే వీళ్ళకు పేరు వస్తుంది కాబట్టి, మేము గొప్ప అని చూపించుకోవచ్చు కాబట్టి ఆయనను కూడా తగ్గిస్తూ ఏమక్కరనే 10th కూడా చదవలేదని నేను చెప్పమన్నారు. అడిగిన వాళ్ళన్నా ఆయన చదివిండా లేదా అని. ఇగో డిఎస్పీ సిరాజుద్దీన్ బనా ఇస్ రాజ్య మే. తను అన్నటువంటి మాటకి జస్ట్ ఒక 4 కామెంట్లు చూడుర్రి, ఇంకేది అవసరం లేదు. ఇగో వీళ్ళు ఇక బూతులు ఉన్నాయి కొన్ని. సీఎంలు అయితే ఇలాంటివి చూస్తూ ఉంటాం. సిరాజ్ ఎలా ఓకే అన్నాడో పోస్టుకి, దాని క్వాలిఫికేషన్ అయినా తెలుసో లేదో మనోడికి అంటూ ఇగో ఇంకా మైనారిటీ బిడ్డ సిరాజ్ని డిఎస్పీ పదవి ఇచ్చి సన్మానించింది మా గవర్నమెంట్ అంటే సరిపోతుంది కదా, ఎందుకు వాడు 10th ఇంటర్ చదివిండు నేను ఇచ్చిన అనడం. ఇది అసలు కామెంట్ చూడండి. ఒకవేళ మైనారిటీ బిడ్డ సిరాజుద్దీన్కు డిఎస్పీ పదవి ఇచ్చి నేను సన్మానించడమని చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది, మేము ఆయనకి గౌరవం ఇచ్చినామని చెప్పుకుంటే గొప్పగా ఉంటుంది. కానీ ఆయన 10th చదవలేదు నేను ఇచ్చిన అని వాళ్ళ కామన్ పీపుల్కి ఏం మంచి జరిగిందంటూ ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇంకా ఇగో వీడేంద్రా బాబు ప్రతిదీ గొప్పగా చెప్పుకుంటుండు అంటూ ఇక జనం అంటూరు. ఇక నాకు తెలియదు కానీ ఇగో ఇచ్చిన వాల్యూ ఉండదు సార్ మీకు, అలా చెప్తే డీగ్రేడ్ చేసినట్టు అవుతుంది. ఇది నేను అడిగేది. తగ్గించినట్టే కదా సిరాజుద్దీన్కి ఇలా విలువ లేకుండా చేసినావు కదా. డిఎస్పీ పదవి ఇచ్చినా అని చెప్పి, హోదా ఇచ్చినా అని చెప్పి 10 కూడా చదవలేడు, నేను అన్ని రూల్స్, అది గొప్పలాగా. అందులో గొప్ప ఏముందో నాకు అర్థం కాలే. ఆయనకు అర్హత లేకుండా ఇచ్చినా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తుండే, కానీ మనకేం అర్హత ఉంది మరి? ఇంటర్మీడియట్ కూడా పాస్ కానటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోలేదా ఈ రాష్ట్రానికి ఓటేసి? ఇది అంతే, నమ్మితే ఇచ్చినాం, మీరేమో రూల్స్ అన్ని తీసి మీరు ఇచ్చిండ్రు. ఇంకా చూడండి ఇగో ఇంకో మాట అంటాడు ఇక నిన్న, తప్పడు మారనే వాళ్ళే భీ ఆజ్ నమస్తే కర్. ఏందా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనానే? గల్లీమే తప్పడు మారనే వాళ్ళే భీ ఆజ్ నమస్తే కర్రే అంటుండు. అంటే ఒకనాడు చిన్నప్పుడు కొట్టినోడు కూడా ఇప్పుడు నమస్తే పెడుతుండంటే ఇప్పుడు కూడా కొట్టమంటావు? నవ్వుతావేంది కానీ నువ్వెందుకు నవ్వుతున్నావు? మాకెవరైనా నవ్వుతుండు, మా వాళ్ళు నవ్వుతారు అంతా. ఇప్పుడు కూడా కొట్టేది ఉండనేమి? చిన్నప్పుడు కొట్టినోడు వచ్చి ఇప్పుడు అని చెప్పి చెంప పీకలో లటక్కున వీకేది ఉండనేది? పీకడు కదా, ఇలా పదవి కదా, అది సీటు కదా, గౌరవం గొప్ప. అరే నన్ను కొడతలేరని బాధపడుతున్నట్టు ఉంది ఇది. చిన్నప్పుడు నన్ను కొట్టినోడు ఇప్పుడు దండం పెడుతుండంటే
అది జరుగుతుంది. అది బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, కిందోడు మీద అవుతాడు, మీదోడు కింద అవుతాడు. నేను కూడా ఇంతకుముందు ఒకసారి ఉదాహరణ చెప్పిన, నేను ఒక కంపెనీలో పనిచేసినప్పుడు నేను వెళ్ళి ఒక దగ్గర ఇంటర్వ్యూ అపియర్ అయినా కదా, నన్ను ఎవరైతే ఇంటర్వ్యూ చేసిండో ఒక పెద్ద మనిషి 10-12 ఏళ్ళ తర్వాత నేను ఒక కంపెనీలో ఉన్నప్పుడు నా దగ్గరికి ఆయన ఇంటర్వ్యూకి వచ్చింది. చెప్పండి, జరుగుతాయి ఇట్లాంటివి కూడా. దాంట్లో గొప్ప ఏమున్నది? నేను ఒకనాడు ఆయన దగ్గరికి ఇంటర్వ్యూకి పోయినా, ఆయన కాలు మీద కాలు వేసుకొని నన్ను ఇంటర్వ్యూ చేసిండు, రకరకాలుగా ప్రశ్నలు అడిగిండు. నన్ను ఆ టైంలో ఎంత ఇన్సిస్ట్ చేయాలంటే, ఎంత నన్ను హ్యూమిలేషన్ గురి చేయాలో అంత హ్యూమిలేషన్ గురి చేస్తారు. ఎందుకంటే ఇంటర్వ్యూ చేస్తుంటే అడిగేటోనికి చెప్పేటోళ్ళు లోకువ ఎప్పుడైనా కూడా. సో నీకు ఏ మెరక అనే దాన్ని ఇక రకరకాలుగా అడిగి తిప్పల పెట్టిండు, అది వేరే విషయం. కానీ అదే పెద్ద మనిషి నేను 10-12 ఏళ్ళ తర్వాత ఒక కంపెనీలో ఉంటే అక్కడికి ఇంటర్వ్యూకి వస్తే నేను మాట్లాడి నేను చేయాల్సి వచ్చింది. అప్పుడు ఏమనాలి? నేను వేసుకోను నా కాలు మీద కాలు, నేను చేయాలి నా ఇంటర్వ్యూ. ఏం చేసినా మా బాస్ ఉన్నాడు లేదా మా కొలీగ్ ఉన్నాడు, ఆయన చేస్తాడని చెప్పినా ఇక్కడికి వెళ్ళి ఏదో ఒక రకంగా ఇప్పించిన. ఎందుకంటే ఆయనకు కూడా అవమానం అది. ఆయన తెలియదు ఆ కంపెనీలో నేను ఉన్నాన విషయం. తర్వాత వచ్చేసరికి నేనే ఉన్నాడు, దానికి హెడ్గా నేనే ఉన్నా, ఇన్ఛార్జ్గా. సో నేనే చేయాల్సి వస్తుంది. ఇట్లా జరుగుతుంది. దీన్ని పట్టుకొని ఇక అప్పటోడు ఇప్పటోడు అంటే మరి అట్లా చాలా జరుగుతాయి. అప్పుడు ఏదో అన్నుంటారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ఎస్ఐఓ, సిఐఓ ఇట్లా నూకపోయి ఉండొచ్చు. ఇయ్యాల కూడా నూకమంటావా? నూకరాదు కదా, ముఖ్యమంత్రి అయిపోయినావు కదా, దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తారు కదా ఎవరైనా కూడా. అయితే ఇంకా చెప్పేది ఏమంటారు చూడండి. शायद अब तो महसूस हुआ होगा, क्योंकि बचपन में मेरे को तो थप्पड़ मारने वाले आज मुख्यमंत्री बनने के बाद सब सलाम मार रहे. ఎంత గమ్మ చెప్పాడు అసలు. ఆ సబ్జెక్ట్ ఏమో అవసరము, నేను ముఖ్యమంత్రి అయినా నేనే అయినా అన్నట్టుగా చెప్పుకోవడానికి పనికొచ్చింది. అది అంతకుమించి ఇంకో దానికి కాదు. పిల్లల ముందు మాట్లాడితే అంటే నిజంగా ఆయనకు అసలు ఏందో మరి తిట్టుడు తప్ప ఇంకోటి రాదు. లేక ఏదైనా మాట్లాడమంటే ఇట్లా ఆయన 24 గంటలు చికెన్ తింటా, వారంకి 7 రోజులు చికెన్ తింటా అని చెప్తాడు, లేకపోతే ఇంకోటి అంటాడు. జర్ర మంచి ముచ్చట్లు చెప్పామన్నా అంటే ఇవన్నీ వెళ్తాయి. చెరువు మీద అలిగి కడుక్కోకపోతే అంటాడు. అది ఎందుకు వస్తుందో నాకు ఆ మాట నాకు అర్థమే కాలేదు అసలు. ఏదైనా మంచి విషయాలు మంచిగా వినడానికి వినసొంపుగా లేదా అవతలకి అర్థమయ్యే రకంగా ఎంకరేజ్మెంట్గా, మనకు అది తెలియదా ఇది తెలియదా, మన దేశం నుంచి వేరే దేశాలకు పోయి వేరే ఇన్వెన్షన్స్ అంటే కనుక్కున్నటువంటి వాటి గురించి ఎప్పుడన్నా మాట్లాడడం, లేదా వేరే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కంపెనీల్లో ఉన్నటువంటి మన గొప్ప వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఎప్పుడు రాదు అది. ఇగో ఒకసారి చూడండి. నిన్ను చూసి కాదులే నీ పదవికి గౌరవం ఇవ్వాలి కదా రేవంత్ అన్న. రాజకీయ ప్రయోజనాల ముందు కష్టపడడం, ప్రతిభ, చదువుకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పడంలో అతని క్రూరత్వాన్ని, వ్యంగ్యాన్ని చూడండి. అతని క్రూరత్వం, అతని వ్యంగ్యం. మీరు ఎంత చదువుకుంటేంది, మీరు ఎంత గొప్ప పదవిలో, ఎంత గొప్ప హోదాలో ఉంటేంది, మీరెంత స్థాయిలో ఉంటేంది, ఎవరైనా సరే మేము రాజకీయంగా ఒక్కసారి ఎదిగితే, మేము కనుక రాజకీయంగా ఎదిగితే మీరు తగ్గి ఉండాల్సిందే, మా ముందు లొంగి ఉండాల్సిందే అని చెప్పడానికి ఆయనకు ఉన్నటువంటి వ్యంగ్యాన్ని, అట్లా ఆయనకు ఉన్నటువంటి ఆ క్రూరత్వ మనసు ఏదైతే ఉందో ఆ మనసుని ఓపెన్గా ఇగో అంటే మీరు కష్టపడు, మీ ప్రతిభ, మీ చదువు ఏమాత్రం సంబంధం లేదు, మేము ఎదిగి మేము ఎమ్మెల్యేలం, మంత్రులం, ముఖ్యమంత్రి అయితే కనుక మీ చదువు అంతా ఉత్తదే అని వ్యంగ్యంగా చెప్తున్నట్టుగా ఉంది ఇది. ఇగో ఇంకా చూడండి. నువ్వు సీఎంవా లేదా రోడ్ సైడ్ ఏందో అని అంటా ఉన్నారు. ఆ భాష ఏంటో ఏదో హైదరాబాద్ గలీలో ఉండే పోరాడు మాట్లాడినట్టు మాట్లాడతావు. హుందాతనం లేదు, మెయిన్గా హుందాతనం లేదు ఆయన దగ్గర. సరే, అది హుందాతనం లేకుండా భాషన మంచిగా ఉండాలి. భాష చక్కలేదు, హుందాతనం లేదా, భాష లేదా, భావం లేదా, అర్థం లేదా, మంచి మనసు కూడా లేదా. ఇన్ని లేనప్పుడు ఇంకేమొస్తాయి? ఈ చెత్త రాకపోతే, అట్లాంటి మాటలు రాకపోతే ఇంకా ఏమొస్తాయి? అందుకే ఇదిగోండి, ఏం పని ఇంకా బూతులు అవ్వా. బాధపడక ఆ రోజు మళ్ళీ వస్తే తప్పకుండా నీ కోరిక తీరుస్తారట. ఎవరో నువ్వేం బాధపడకన్నా, నిన్ను ఎవడైతే కొట్టిండో ఇప్పుడు కొడతలేడని బాధపడుతున్నావు, దండం పెడతాడని బాధపడుతున్నావు కదా, భవిష్యత్తులో మళ్ళీ కొట్టి చూపిస్తారు తీవాలని డైరెక్ట్గా ఇగో ఇంకా జనాలు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇదే సొల్లు చెప్పుకుంటే టైం పాస్ చెయ్యి అంటూ సీఎం పోస్టుకి ఇజ్జత్ ఇస్తున్నారా అని చిన్నప్పుడు కొట్టిన వాళ్ళు పెద్దగైనాక కూడా కొడతారా మరి? చిన్నప్పుడు ఒక సార్ కొట్టిండు, ఇప్పుడు ఆ సార్తో కూర్చొని ముచ్చట్లు పెడతాం, ఆ సార్తో కలిసి తిరుగుతాం, ఆ సార్తో కలిసి దావతులు చేసుకుంటాం. అంత మాత్రాన అంటే ఇప్పుడు కూడా కొట్టానేమి? చిన్నప్పుడు కొట్టిండని ఇప్పుడు కూడా కొడతారా ఏంది? మన పెరిగిన తర్వాత, మన స్థాయి పెరిగిన తర్వాత డెఫినెట్గా అదే చూస్తారు కదా. అప్పుడు కొట్టినప్పుడు చదవలేదని చెప్పి అట్లా ఉండదు కదా. మనం కూడా మన పిల్లల్ని చిన్నప్పుడు కొడతాం కానీ పెద్దగైనా కొడతామా? ఇంకా జర పెద్దగైనా కొడతామా? ఆయనంత నువ్వుకైతే ఆడబడతాం మనం. ఇది నిన్న మన ముఖ్యమంత్రి గారు బ్రహ్మాండంగా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాటలు. దీన్నే చూసి అందరూ ఇక సారు స్పీచ్ అంటే చాలు ఇక ఏదో ఒకటి మాట్లాడతాడు అని చెప్పి. కానీ ఈయన అన్నదైతే కదే, అగౌర పూజలు చేయరు, మీరు ఏదైనా చేయరు, దేవుడు అయితే మా దిక్కే ఉన్నాడు అన్నారు. సో ఒకవేళ
దేవుడు మీ దిక్కే ఉండేటట్టయితే 2014 నుంచి 2018 దాకా ఎక్కడున్నాడో, 2018 నుంచి 23 దాకా మరి ఎక్కడున్నాడో, అప్పుడు మీ దిక్కు ఎందుకు లేడో అంటే మీరు పార్టీలో లేరు కాబట్టి మీ దిక్కు లేడని మీరు అనుకుంటే ఏం చేయలేం. కానీ 23 తర్వాత మారంగానే మళ్ళీ 28 తర్వాత ఒకవేళ దేవుడు ఇంకో దిక్కు మారితే మరి అప్పుడేం మాట్లాడతారు. ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు పడ్డాయి అంటే ఒకవేళ ఆ వర్షాలు పడకపోయి ఉంటే అంటే ఎల్నినో ప్రభావం ఉన్నా కూడా ఎల్లంపల్లి నిండిందని గొప్ప చెప్పుకుంటుంటే నేనేం అడుగుతున్నా అంటే ఒకవేళ మంచి జరిగింది కాబట్టి నాకు కూడా సంతోషమే, అందరికి సంతోషమే. అంతో ఇంతో వర్షాలు పడ్డాయి, రైతులు ఎక్కడికక్కడ పంటలు వేసుకున్నారు, ఏదో ఒక రకంగా ఎలదీస్తున్నారు. ఒకవేళ ఆ ఎల్నినో ప్రభావంతో కరువు వచ్చి ఉంటే నువ్వు నీళ్లు తోడి పోయకపోయడం వల్ల ఇటు నీళ్ళు ఇటు వెళ్ళిపోయి అటు నీళ్ళు అటు వెళ్ళిపోయి కృష్ణమ్మ అటు గోదావరమ్మ ఇటు వెళ్ళిపోతే నీళ్ళని కనుక ఒడిసి పట్టకపోయి ఉంటే మనం ఎత్తి పోసుకోకపోయి ఉంటే అప్పుడు తెలిసేది మనకి. అప్పుడు కొట్టినోడు ఇప్పుడు కొట్టేటోడా కొట్టనోడా ఏమయ్యేది అనేది అప్పుడు తెలిసేది. అది జనాలకు తెలుసది.